సో హాయ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు ఏంటంటే నా ఒక స్కామ్ గురించి చెప్తా. అది నా పక్కన నా ఫ్రెండ్కి జరిగిన స్కామ్, నా ఫ్రెండ్ వాళ్ళకి జరిగిన స్కామ్. ఇది ఏంటంటే ఇండియా నుంచి, ఇది ఏంటంటే కేర్ హోమ్ వీసాది స్కామ్ అంతా. కేర్ హోమ్ వీసాల స్కామ్ ఎప్పటి నుంచో జరుగుతుంది, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన స్కామ్ ఇది ఒరిజినల్గా ఇక్కడ. సో ఇది ఎట్లా అంటే టోటల్గా 22.5 lakhs అమౌంట్ స్కామ్ అయిపోయింది అనమాట. సో ఎలా అంటే ఇండియా నుంచి ఇక్కడికి కేర్ హోమ్ వీసా పైన రావాలని అనుకుంటారు అనమాట ఒకరు. సో ఒక అతన్ని పట్టుకున్నాడు. ఆ అతను ఎవరు అంటే తెలుగోడే, మన హైదరాబాద్ నుంచి తెలుగుని నమ్మొద్దని ఊరికనే అన్నారు. సో వాళ్ళు నమ్మిర్రు. 22 lakhs స్కామ్ అయిపోయింది. సో అది ఎట్లా అంటే వీడు కాస్ ఇప్పిస్తా అని చెప్పేసి మన తెలుగుడు ఇంకోళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న వాళ్ళకి ప్రామిస్ చేసిండు. సో ఎప్పుడు సెప్టెంబర్ ముందు మనకి ఈ రూల్స్ అన్నీ చేంజ్ కాక ముందుకి వాళ్ళు 10 lakhs 5 lakhs ఫస్ట్ 10 lakhs ఇట్లా ఇన్స్టాల్మెంట్లో ఒక 2 months లోపల అక్కడ తెచ్చి ఇంట్రెస్ట్కి అది ఇది అని చెప్పేసి ఇచ్చేసారు అనమాట. 22.5 lakhs అట్లా ఇచ్చేసారు. సో వీడేంది రెస్పాండ్ అవుతున్నాడు, ఇప్పటికీ రెస్పాండ్ అవుతున్నాడు, కానీ మనీ అనేది రిటర్న్ వస్తలేవు. ఒక కాస్ ఇచ్చిండు, ఆ కాస్ లొకేషన్ అనేది వేరే దగ్గర ఎక్కడో ఉంది, యూకేలోనే. సో వేరే దగ్గర లొకేషన్ ఉంది, ఒక లొకేషన్ కాకుండా ఇంకో లొకేషన్ ఇచ్చిండు. సరే వచ్చింది కాస్, బట్ ఆ కాస్ అప్లై చేద్దామని చెప్పేసి లోపల మళ్ళా వాడే ఆ కాస్ తప్పు, ఆ కాస్ నెంబర్ తప్పు అని చెప్పేసి మళ్ళీ వాడే చెప్పిండు. సో అంటే ఎవరిదో కాస్ట్ మనకి ఎడిట్ చేసేసి రిఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి పెట్టేసి ఎడిట్ చేసి పేరు ఎడిట్ చేసి డీటెయిల్స్ ఎడిట్ చేసి ఇచ్చేసిండు అనమాట. సో ఇది ఇట్లా జరిగి మళ్ళీ వాడే చెప్పిండు అనమాట. సరే ఇక్కడ ఏమవుతుందంటే ఇలా చెప్పడం వల్ల సరే జెన్యూన్ అనుకున్నారు, మరి ఏమనుకున్నారో. మళ్ళీ ఇంకో కాస్ట్ రిలీజ్ చేస్తాం కొన్ని రోజుల తర్వాత అది అని చెప్పేసి అన్నారు. సో వెయిట్ చేసిర్రు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్, ఒకరిపైన ఇంకో డిపెండెంట్ రావాలి. సో అలా ఒక హోప్ తోటి వస్తే ఇద్దరు కలిసి పని చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఈయన ప్రాసెస్ చేసే లోపు రూల్స్ అన్నీ చేంజ్ అయినాయి. ఇప్పుడు రూల్స్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు ముందు చేయలేదు, 6 months ముందే రూల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడే చేయలేదు ప్రాసెస్ అది ఇది. సో 6 months తర్వాత రూల్స్ చేంజ్ అయినాయి. కనీసం అమౌంట్ రిటర్న్ ఇవ్వాలిగా, అమౌంట్ రిటర్న్ ఇస్తాను ఇవ్వట్లేదు. అది మన తెలుగుడు గుర్తుపెట్టుకుని, తెలుగుడే మనోడు మనకే మోసం చేస్తాం. సో ఇట్లా 22 lakhs స్కామ్ అయ్యి వాళ్ళ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అడుగుతున్నారు. కొట్టే వాళ్ళ దగ్గర సేవింగ్స్, మనం ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం, అమౌంట్ పెట్టి వస్తున్నామా అంటే గుడ్ ఫ్యూచర్ కోసం. మన దగ్గర మిడిల్ క్లాస్ వాడే ఉంటాడు, వాడు ఎక్కడో ఒక్కడ తీసుకొచ్చి పెట్టి ఉంటాడు, వాడు ఇంట్రెస్ట్కి ఇస్తుండు, ఆ ఇంట్రెస్ట్ ఇంకా కడుతున్నారు. వీడు ఇంకా మనీ అనేది రిటర్న్ ఇస్తలేడు. ఇట్స్ బీన్ లైక్ 8 months అవుతుంది ఆల్మోస్ట్. సెప్టెంబర్ ముందు ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా 8 months అయింది. రూల్స్ కూడా అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు 0% చాయిస్ వాళ్ళు ఇక్కడ రావడం. సో 22 lakhs ఎగిరిపోయాయి. వాడు ఇప్పుడు ఇస్తాడో లేదో కూడా తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఇండియాలో పట్టుకొని కేసు పెట్టేసి అంతవరకు పోయింది. సో ఒక్కసారి ఆలోచించండి, పైసలు పెట్టారంటే కష్టం. ఇప్పుడున్న రూల్స్కి ఏదండి, ఇంతకుముందు కూడా కష్టమే. పైసలు అంటేనే స్కామ్. ఏదన్నా అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి వస్తే బెటర్. మన చేతి నుంచి మన కంపెనీ పైన ఎవరైనా కంపెనీ ఉండి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అది అంటేనే ఓకే చేయండి, లేకపోతే నో. వాడు డబ్బులు ఇచ్చి మనకు కాస్ట్ ఇస్తున్నా అంటే అది వెరీ రేర్. నన్ను అడిగితే చేయొద్దనే అంట, వెరీ రేర్. అట్లా 15 lakhs 20 lakhs అనేది పెద్ద అమౌంట్. 1 yearలో ఎర్న్ చేస్తావేమో, ఓకే, 1.5 year 1 yearలో ఎర్న్ చేస్తావేమో. కానీ పోతే ఇండియాలోనే ఉండి నువ్వు ఇక్కడ ఉన్నా కూడా వర్క్ చేయలేవు, ఏం చేయలేవు, వీసా ఎక్స్పైర్ అవుతుంది. ఇక్కడ నుంచి చేసుకున్నా, ఇండియా నుంచి చేసుకున్నా కూడా అదే రాయితోడు కొట్టుకున్నట్టు అవుతుంది. సో కేర్ఫుల్ ఉండండి. మనోడు మనకే మోసం చేస్తాడు, ఎవరు నమ్మకం. నిన్ను నమ్ముకొని ఏ జాబ్ అయితే ఏది చేసినావో దాంట్లోనే ఇస్తా అంటే తీసుకొని, లేకపోతే పిహెచ్డబ్ల్యూ తీసుకొని వాళ్ళు ఇంకో ట్రై చేసుకొని ఇంకోటి కానీ మనీ పెట్టేసేది, ఇంత అమౌంట్ హ్యూజ్ మనీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్.